బస్సులో మాతో పాటే రెడీ అయ్యావు కదా బుజ్జమ్మ, ఎలా మిస్ అయ్యావు? అంటే అక్క అది మాతో పాటు రూమ్లో నుంచి బయటకు కూడా వచ్చావు కదా. బుజ్జమ్మ మనతో పాటు కిందకు వచ్చినట్టు గుర్తుంది, హాల్లోకి వచ్చాకే మిస్ అయింది. ఇదేంటి దొంగ చూపులు చూస్తోంది? అంటే కావాలని వాళ్లతో రాకుండా ఆగిపోయి ఇప్పుడు మాతో వచ్చిందా? అంతగా గమనించలేదు బుజ్జమ్మ, అనవసరంగా డాడీని మిస్ అమ్మని రప్పించాను. ఇట్స్ ఓకే రాథోడ్. సరే, స్కూల్కి టైం అవుతుంది కదా, పదండి. డాడీ మీరెందుకులే డాడ్, మేం వెళ్తాంలే. పర్వాలేదులే అంజు, మేము కూడా మీతో పాటే వస్తాం. అవసరం లేదు డాడ్, మీ ఆఫీస్కి కూడా టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి. ఆ? స్కూల్లోకి సార్ని లోపలికి రావద్దు అన్నదంటే అంజు ఏదైనా అల్లరి పని చేసిందా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఆ విషయం డాడ్కి తెలిస్తే తిడతారు. ఈ రాథోడ్ ఒకడు నా ప్రాణానికి ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటాడు. సరే, అందరూ లోపలికి వెళ్ళండి. బాయ్ డాడ్. బాయ్. బాయ్ డాడ్. బాయ్ మిస్ అమ్మ. బాయ్ డాడీ. బాయ్ మిస్ బాయ్. అమ్మ. బాయ్ సార్. మీరు నాకు కిస్ పెట్టరా? సారీ బుజ్జమ్మ, మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఖచ్చితంగా నన్ను కూడా ముద్దు పెట్టమని అడుగుతుంది. మిస్ అమ్మ, మీరు కూడా నాకు ముద్దు పెట్టండి. అనుకున్నానే, నీకు నిజం తెలిసి తెలియనట్టుగా నాటకం ఆడుతున్నావు. నువ్వు బయటపడే వరకు నేను బయటపడ్ను. హే, బుజ్జమ్మ కిస్ పెట్టమని అడుగుతుంది కదా, ముద్దు పెడితే తరిగిపోతావా? పెట్టు. బాయ్ బుజ్జమ్మా. బాయ్ అమ్మా. ఇప్పుడు నేను మీ డాడీ, హ్మ్? సారీ, నేను అమర్ సార్ చేతులు పాలి, అంతే కదా? బాయ్, సీ యూ ఇన్ ద ఈవినింగ్. ఏమిటి, మీరు కూడా చెయ్యి ఊపండి, పిల్లలు అదే కోరుకుంటున్నారు. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ డాడ్. బాయ్. బాయ్ డాడ్. టేక్ కేర్. బుజ్జమ్మా, ఈరోజు నీ కళ నెరవేరింది కదా. నువ్వు కోరుకున్నట్టే నేను మీ నాన్న నిన్ను బైక్ మీద తీసుకొచ్చాం.